వెల్కమ్ టు సిఆర్బి 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం స్థానిక తిరువూరు పట్టణంలో టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతిపై విషపు రాతలు రాస్తూ జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని, జగన్ ఒక సైకో అని ఎమ్మెల్యే మండిపడ్డారు. అమరావతిపై చర్చకు నేను సిద్ధం. జగన్ మీరు సిద్ధమా? మీరు కాకపోతే వైసీపీ నుంచి ఎవరు వచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నా అని సవాలు విసిరిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. అందరం చూస్తున్నాం. అయితే వర్షాకాలం, భారీ వర్షాలు, దాదాపు వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలు ఫలితంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కనిపించినట్టే అమరావతి రాజధాని గ్రామాల్లో కూడా పల్లపు ప్రాంతాల్లో అక్కడక్కడ నీళ్లు కనిపిస్తే దాన్ని ఆధారంగా చేసుకొని అమరావతి మునిగిపోయింది, రాజధాని మునిగిపోయింది అని వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ మీడియా వాళ్లకు మద్దతు ఇచ్చే సోషల్ మీడియా కొన్ని రోజులుగా చాలా నీచంగా ప్రచారం చేస్తున్నారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు 25 లోక్సభ నియోజకవర్గాలు ఉంటే ఈ 25 లోక్సభ నియోజకవర్గాలకు మధ్యలో భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో అమరావతిని రాజధానిగా అందరి నిర్ణయంతో ప్రకటించి, అందరి నిర్ణయంతో 2014-19 ప్రభుత్వంలో ఉన్నది తెలుగుదేశం, బీజేపీ, బయట నుండి మద్దతు ఇచ్చింది జనసేన, అసెంబ్లీలో అమరావతికి మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. అంటే అమరావతిని రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించినప్పుడు మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనతో పాటు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇచ్చారు. అమరావతిని రాజధానిగా వ్యతిరేకిస్తున్నామని ఏ రోజు ఆయన శాసనసభలో చెప్పలేదు. బయట సన్నాయి నొక్కులు నొక్కిన మరి అందరి ఆమోదంతో అమరావతి నిర్మాణం ప్రారంభమైంది. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ అమరావతి ముంపు ప్రాంతమని, అమరావతి రాజధానికి తగదని ప్రచారం చేశారు. మరి 2014 నుంచి అమరావతికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అదే అమరావతిలో ఇల్లెందుకు కట్టుకున్నారు? అదే అమరావతిలో పెద్ద ఇల్లు కట్టుకొని అయితే బొత్స సత్యనారాయణ గారు లిఫ్ట్ ఎందుకు ప్రారంభించారు? ఎక్కడైనా ఒక లిఫ్ట్ ఉందంటే అర్థం ఏంటి? తెలుగులో ఎత్తిపోతలా అంటారు. అంటే లోతట్టు ప్రాంతం నుంచి ఎత్తైన ప్రాంతానికి నీళ్లు అందించేదే లిఫ్ట్. మరి రాయపూడిలో లిఫ్ట్ ఎందుకు పెట్టారు బొత్స సత్యనారాయణ గారు? కాబట్టి హైదరాబాద్ అయినా, చెన్నై అయినా, ముంబై అయినా, ఢిల్లీ అయినా, కలకత్తా అయినా, మరో మహానగరం అయినా ప్రకృతి అలాగనే వాతావరణ పరిస్థితుల్లో తీవ్రమైన మార్పులు వచ్చినప్పుడు, భారీ వర్షాలు వచ్చినప్పుడు, డ్రైనేజ్ వ్యవస్థ పటిష్టంగా లేనప్పుడు, కాలువల పూడిక రెగ్యులర్గా తీయనప్పుడు ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తాయి, నివాస ప్రాంతాలకు వస్తాయి, కొన్ని రోజులు ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఈరోజు హైదరాబాద్ నగరంలో
400 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరంలో లేని డ్రైనేజీ వ్యవస్థను కూడా ఈరోజు అమరావతిలో ప్రారంభం నుంచే రోడ్డుకి ఇరువైపులా, మీరు తుళ్ళూరు వెళ్ళండి లేదా సీడ్ యాక్సిస్ రోడ్లో చూడండి, రోడ్డుకి ఇరువైపులా కేబుల్ కోసం, డ్రైనేజ్ కోసం అన్ని భూగర్భంలోనే ఉండేటట్టు ఒక వ్యవస్థని అక్కడ నిర్మిస్తున్నారు. ఈరోజు మరి 400 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరంలో కూడా ఇప్పుడిప్పుడే చేస్తున్న అలాంటి వ్యవస్థ భూగర్భ కేబుళ్ళు, భూగర్భ డ్రైనేజీ ఇలాంటివి. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం గుంటూరు, విజయవాడ భూగర్భ డ్రైనేజీ కోసం కేటాయించిన 1000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టలేదు? అసలు ఆ 1000 కోట్ల రూపాయలు తెచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఈరోజు రాజధాని ప్రాంతంలో సుక్క నీరు నిలబడ్డ దానికి కారణం జగన్మోహన్ రెడ్డి.